హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఇక 2.1% డిఏ పెంపు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కరువు భత్యాన్ని 2.1% పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పెంచిన డిఏను జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా వీటిని ప్రభుత్వం చెల్లించనుంది. అయితే పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయితే చివరిగా జూలై 2025లో ప్రభుత్వం 2.1% డిఏ పెంచింది. అప్పుడు 48.6%గా ఉన్న డిఏను 50.7%కి ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1% డిఏతో ఇది 52.8కి చేరింది. అయితే మే 2024లో ఆర్పిఎస్ 2017 అమలు తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు లేవు. డిఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డిఏ ప్రకటించడం పట్ల అటు ఉద్యోగులు సైతం మంత్రితో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రిజియాన్లో ఆర్ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. ఇక పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఏను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జనవరి 2026 నుంచి 2.1% పెరిగిన డిఏ అమల్లోకి వస్తుందని తెలిపారు. జనవరి నుంచి ఇవ్వవలసిన పెండింగ్ డిఏలు భవిష్యత్తులో వచ్చే 3 నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం కేంద్రంగా పనిచేస్తుందన్నారు.